ఓటుకున్నట్టు కేసు. 2 రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి కేసు. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు నిందితులుగా ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణ అంతా రద్దు చేస్తూ మొదటి నుంచి విచారణ ప్రారంభించాలి అని చెప్పి సెప్టెంబర్ 5 డేట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్ ఈ మధ్య ఎవరు ఒక బొద్దింకల పార్టీ, కాక్రోచ్ పార్టీ అని వచ్చింది చూసారా, గుర్తుందా? సార్ కాక్రోచ్ పార్టీ పెట్టిన రూల్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిల కట రిటైర్ అయిపోగానే సెంట్రల్ తాలూకా అత్యున్నత పదవులు వచ్చేస్తున్నాయట. ఎలా వస్తున్నాయి? సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా రిటైర్ అయిన వారు ఏ రాజకీయ పదవుల్లో తర్వాత వెళ్ళకూడదు అనే ఒక రూల్ పెట్టుకోండి అని అడిగిందండి. అదే రకంగా పార్టీలు మారే వారిని 20 ఏళ్లు ఏ రాజకీయంలో ఉంచకూడదు, ఏ రాజకీయ పార్టీలోకి వాళ్ళు మారకూడదు, వెళ్ళకూడదు, రాజకీయంగా పోటీ చేసే అధికారాన్ని కోల్పోవాలనేదండి. ఇంకొకటి, మీడియా బృందాలు వారి ఆస్తుల వివరాలు, వారి ఐటీ స్టేట్మెంట్లు వెలికి తీయాలి. వారిని ఎవరిని పెంచి పోషిస్తున్నారు, ఎవరిని మేపుతున్నారు, ఏ ప్రభుత్వం తరపున వాళ్ళ గొంతుకని వినిపిస్తున్నారు అని కూడా అడిగిందండి. చాలా బాగా నచ్చిందండి. సో ఎందుకని ఈ విశ్లేషణ చెప్తున్నానంటే, ఇవాళ రోజు సుప్రీంకోర్టు జడ్జి గారు సూర్యకాంత్ గారు గాని ఇంకొకరు గాని ఓటు నోటు కేసుల్లో గత విచారణలో జరుగుతున్నటువంటి జడ్జి గారు రిటైర్ అయ్యారా లేకపోతే మారిపోయారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ కేసు మొదలుకొచ్చింది. ఫస్ట్ నుంచి విచారణ జరగాలి. అప్పుడు విచారణకి హాజరవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరండి? ఓటు నోటు కేసులో తెలంగాణకి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. సో కానీ ఈ కేసు విచారణ జరగకపోవచ్చేమో. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీలో మారిపోతే. ఇదేంటి రజనీ గారు అంటే, ఏమో సార్ నాకైతే తెలియట్లేదు. కేజ్రీవాల్ గారు ఉన్నారు, గుర్తుందా అండి? కేజ్రీవాల్ గారి మీద కూడా ఏదైతే కవిత గారికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కేసు వేసినారండి. లిక్కర్ స్కామ్ వేసినప్పుడు కేజ్రీవాల్ గారు చదువుకున్న విద్యావంతులు కదా, అంటే తండ్రులు తాతలో రాజకీయ బలంతో వచ్చిన వాళ్ళు కాదు, విద్యా బలంతోనే అక్కడ కూర్చున్న వాళ్ళు. సో అందుకని ఆయన కేసు ఆయన అనర్గళంగా ఆర్గ్యుమెంట్ చెప్పించారు. ఒకనొక టైంలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ఆయన అంతటా ఆయనే కడిగిన ముచ్చంలా బయటకు వచ్చాడు. సో ఇది ఒక ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అంటే ఏం చేస్తుందంటే బలవంతంగా వారిలో లాక్కోవడానికి కేసులు వెలికి తెస్తుంది. ఆ కేసులు వెలికి తెచ్చినప్పుడు వద్దయ్యా మేము ఈ పార్టీలోకి వచ్చేస్తామనే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా కోర్టుకి రావాలి అంటారు, మళ్ళీ తర్వాత పక్కన పడేస్తారు, మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మారిపోతారు. అందుకనే నాకు ఆ బొద్దింకల పార్టీ గుర్తొచ్చిందండి. సుప్రీంకోర్టు వారు ఇప్పుడెందుకు వెలికి తీసినారు? ఇప్పుడు ఆయన కోర్టు కట్టండి అవ్వాలా, ఇక్కడ సమాధానం చెప్పాలా, ప్రతి దానికి పిటిషన్ వేసుకోవడానికి కుదరదు కదా. అందులోనూ రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్ గారు కూడా సిద్ధార్థ లుద్రా గారు అండి. తర్వాత ఏదైతే ఇందాక చెప్పాను కదా, దళిత సుబ్రహ్మణ్యం గారి కేసులో కూడా సిద్ధార్థ లుద్రా గారు. ఆ తర్వాత ఆ అమ్మాయి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ గారు కూడా అడ్వకేట్ గారు కూడా సిద్ధార్థ లుద్రా గారు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్ గారు కూడా సిద్ధార్థ లుద్రా గారు. రాష్ట్రం నుంచి సిద్ధార్థ లుద్రా గారికి అకౌంట్ లో ఎంతెంత డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే ఆ కేసుల తాలూకా వివరాలు, దానికి సంబంధిత పేమెంట్లు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మీ బయట మనిషి ఏం కాదు కదండి, ఆయన కూడా ఒకప్పుడు టీడీపీ మనిషే కాబట్టి ఇదే అడ్వకేట్ గారిని ఫాలో అయ్యారు. మాకు ముకుల్ రోహిత్కి గారని ఉండేవారండి. ఆయన మేము తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు వేసినప్పుడు ఆయన ఏదైతే సజ్జనర్ గారి తాలూకా అడ్వకేట్ అండి, అంటే ఆ స్టేట్ పెట్టుకున్నటువంటి అడ్వకేట్. యువతల మాకు సంబంధించి ఇంకొక అడ్వకేట్ ఉండేవారు, అడ్వకేట్ ఆన్ రికార్డు. అంటే ఆయన అంత పెద్ద అడ్వకేట్ కాదండి మేము పెట్టుకున్నటువంటి అడ్వకేట్ ఆన్ రికార్డు. కానీ సబ్జెక్ట్ మా దగ్గర ఉంది కదండి. ఎన్కౌంటర్ ఫేక్ అనడానికి సిర్పూర్కర్ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఎవిడెంటరీ బేస్ చేసుకుని ఎన్కౌంటర్ ఫేక్ అని చెప్పి, ఏదైతే సజ్జనర్ గారు కాకుండా మిగతా వాళ్ళందరి మీద 302 మర్డర్ కేసు పడిందండి. మర్డర్ కేసు పడింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మరి వాళ్ళకి మర్డర్ కేసు పడినప్పుడు ఆ 4 కుటుంబాలకి ఈ ఛత్తీస్గఢ్ కి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు తల ఒక్కింటికి 25 లక్షలు ఇవ్వాలన్నప్పుడు ఈ 4 కూడా 4 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటదండి. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియలేదండి. అది ఎప్పుడో 22, 23 ఎన్వి రమణ గారు దిగిపోయేటప్పుడు ఇచ్చినటువంటి ఆఖరి జడ్జిమెంట్. బహుశా అది కూడా నేను మా సీనియర్ అడ్వకేట్ కృష్ణమాచారి గారిని ఒకసారి కనుక్కోవాలి. ఇందాక ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు. అదే మాదిరిగా జై భీమ్ సినిమాలో కూడా లాకప్ డెత్ల గురించి ఈ కేసుకి సంబంధించింది కూడా మనం చూసినాం. ఆ అడ్వకేట్ గారిని కూడా అప్పట్లో మేము కలవడం జరిగిందండి. అవి దళితులు పాపం పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంత భూమి ఇవ్వాలి, ఇంత ఇంటి స్థలం ఇవ్వాలి,
ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, చనిపోయిన వ్యక్తి తాలూకా కాంపన్సేషన్ ఇవ్వాలి, ఇలా కూడా అడగచ్చమ్మా, ఇలాగే అడగాలి, ఇలాగే అడగండి అంటూ కూడా ఆయన మాకు చెప్పడం జరిగిందండి. సో ఇటువంటి విషయాల్లో టాప్ మోస్ట్ సిద్ధార్థ లుద్ర గారు అందరికీ కామన్ అడ్వకేట్ కాబట్టి ఈ కేసు మళ్ళీ వెలికి తీస్తారా? కేజ్రీవాల్ గారు లాగా తనను తాను ప్రూవ్ చేసుకునే కెపాసిటీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఉందా? లొంగిపోతారా, వంగిపోతారా, పార్టీలు మారిపోతారా? ఇటువంటి అప్పుడే బొద్దింకల పార్టీ. అందుకే నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటదండి నిజాయితీగా యువతకు ఉన్నటువంటి ధైర్యం. భగత్ సింగ్, చెగువీర, లేకపోతే ఆదిశంకర్లు, శ్రీనివాస రామానుజన్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ యువతలేనండి. వివేకానందుల వారితో సహా ఒక గొప్ప ఆశయంగా గొప్పగా నిలబడాలి అంటే ప్రాణాలకు తెగించాలన్న అది యువకుల వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి వాళ్ళ డెసిషన్ మేకింగ్ చాలా బాగుందండి. సో ఎనీవే, రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి ఎప్పుడైతే బిగిన్ అవుతుందో అప్పటి నుంచి కోర్టుకి అటెండ్ అవ్వాలా? మరి లుద్రా గారు వాళ్ళ తాలూకా అడ్వకేట్ గారు ఏమన్నా పర్మిషన్ తీసుకుంటారేమో చూడాలండి. అదే ఇక్కడ ఇంకొక పరిణామం, టెట్ ఎగ్జామ్ నుంచి తమను మినహాయించాలంటూ చాలా మంది టీచర్లు, ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, అది ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2011కు ముందు జాయిన్ అయినట్టు 2011 తర్వాత జాయిన్ అయినటువంటి టీచర్లే కాకుండా 11కు ముందు అంటే ఆల్రెడీ ఎవరైతే టీచర్లుగా ఉన్నారో వాళ్ళు కూడా టెట్ లో క్వాలిఫై అయ్యాలి, టెట్ రాసి తీరాలి అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. అయితే 2011కు ఆల్రెడీ టీచర్లుగా జాబ్ చేస్తూ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము టెట్ రాయాలంటే ఎలాగ, మమ్మల్ని మినహాయించండి అంటూ కోరుతున్నారు. సో మరోవైపు డిఎస్సి అవకతవకల ఈ ఇష్యూ ఎలాగో ఉంది. అందులో అయితే స్పోర్ట్స్ కోటాల అభ్యర్థులకు ఏకంగా పరీక్షనే మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? సార్, సుప్రీంకోర్టు నాట్ ఓన్లీ ద ఏపీ స్టేట్ సార్, అందరు స్టేట్స్ కి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 2011. సో 2011కు ముందున్న వాళ్ళు కూడా టెట్ ఏదో ఒక టైంలో మీరు క్వాలిఫై అయ్యి చూపించాల్సిందే, లేకపోతే మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ప్రమోషన్స్ కానీ పెండింగ్ పడిపోతుంది అంటూ కూడా సుప్రీంకోర్టు గట్టిగా చివాట్లు పెట్టింది. అప్పట్లో లేవండి. అప్పట్లో లేకపోయారండి. మీరు పిల్లలకి చదువు చెప్పేస్తున్నారు. వాట్స్ ద బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్, వాట్ అకౌంటబిలిటీ ఏంటి మీది? టెట్ ఇప్పుడు కాకపోతే రేపు రాయండి, కానీ కంప్లీట్ చేయండి. టెట్ కూడా లేని వాళ్ళకి మీకే సరిగ్గా ఏమాత్రం చదువు వచ్చో తెలియదు, మీరు పిల్లలకి చదువు చెప్పి మీరు పిల్లల్ని మార్గదర్శకాలుగా మార్చేస్తారా అన్నట్టుగా మీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలండి, ఈజ్ మ్యాండేటరీ అంటూ చెప్పింది. సార్, ఈ మధ్య కోన శశిధర్ గారు అని ఉన్నారు చూడండి, ఆయన ట్రాన్స్ఫర్ అయినట్టు విన్నాను, మీకు గుర్తుందా? అవును, ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ప్లేస్ లో శ్యామల్ కుమార్ గారు అనే ఎవరు వచ్చినట్టున్నారు, ఆయన అనుకుంటా బహుశా. సో కోన శశిధర్ గారిని ఏ కారణంగా సస్పెండ్ చేసినారంటే, పాపం రాజకీయ నాయకులు, వేలుముద్రోళ్ళు, పావులా చదువుకున్నోళ్ళు, పరదేశాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలియదు. సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం అని, దాని తర్వాత ఇంకేమీ లేదని, దాంతోనే ఆగిపోవాలని, అది చెప్పింది నోరు మూసుకొని ప్రతి రాష్ట్రాల గవర్నమెంట్లు, డీజీపీలు, పోలీస్ శాఖలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలన్న రూల్ ని ఈ చదువు లేని వేలుముద్రలో కొంతమంది వాళ్ళకి, రాజకీయ నాయకులకు, అందరికీ కాదండి పాపం, కొంతమంది వేలుముద్రలకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, 300, 400, 500 ఆ క్రీడా శాఖలో ఎన్ని అమ్మేసుకుందాం అంటూ తల ఒక్కింటికి 50 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు అంటూ కూడా రేట్లు పెట్టేసి ఆ ఉద్యోగాలు అమ్మేసుకుందాం చూస్తారు. సో టెట్ కంపల్సరీ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2011 తర్వాత, అరే 11 ముందు వాళ్ళు కూడా ఖచ్చితంగా రాయాలి అన్నట్టుగా ఇస్తే, ఇప్పుడు టెట్టే లేకుండా క్రీడా శాఖలో ఉద్యోగాలు తీసుకునే అధికారం మీకుందయ్యా? డిఎస్సి కూడా అవసరం లేదు, డిఎస్సి కూడా, సార్ ఎగ్జాక్ట్లీ, డిఎస్సి కూడా అక్కర్లేదు. ఇదేం జరుగుతుందంటే సార్, తేడా పడితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఎన్ని ఉద్యోగాలు పోతాయో, ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద మొహం మీద ఊసినట్టు ఉంటది. ఇటువంటి జడ్జిమెంట్లు మీరు ముందే చెప్పాలి కదా శశిధర్ గారు, ఎందుకు చెప్పలేదంటే, నేను చెప్తే మీరు వింటారా అండి? తల ఒక్కింటికి 30 వచ్చిద్దా 40 వచ్చిద్దా అని అమ్ముకుంటారు కదా, మా మాటలు వింటారా? మా పెత్తనం ఉందా? మేమేదో పగలు రాత్రి కరోలు బాగలో కష్టపడి చదివి ఇక్కడికి రావడం, మీ చెక్కు చేతుల్లో మేము ఉండడం, మీరు మమ్మల్ని పోషిస్తున్నారా, మమ్మల్ని పరిపాలిస్తున్నారా అంటే, ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకొని పబ్లిక్ సర్వెంట్లుగా ఉన్న మేము పబ్లిక్ వదిలేసి పొలిటికల్ సర్వెంట్లుగా మిమ్మల్ని మేపడానికి, మీ నెక్స్ట్ ఎలక్షన్ కి మేము డబ్బులు తెచ్చి పెట్టడానికి, అక్కడక్కడ మీరు చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టడానికి మాత్రమే మేము పనికొస్తున్నాం, తర్వాత బలి పశువులుగా మారుతున్నాం అంటూ పెద్ద పెద్ద ఐఏఎస్ల ఉద్యోగుల మాట భావజాలం ఇలా ఉంటుందేమోనని నా భావన అండి. ఎందుకంటే శశిధర్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళని తీసుకురావడం, ఇప్పుడు సరేనబ్బా మంచో చెడో జీవో ఇచ్చినావు,
టెట్టే అక్కర్లేదు, తీసిపడాయి, ఇది నా రాష్ట్రం, నా ఇలాకా అని అన్నావు కదా, మరి అది ఉంచొచ్చుగా. ఏమయ్యా, నీలో నిజాయితీ ఉంటే, నీ జీవోలో దమ్ముంటే, రాష్ట్రానికి అంత అధికారం ఉంటే, సుప్రీంకోర్టుని మీరు మాట్లాడగలిగే హక్కులు మీకు గనక కలిగి ఉంటే ఆ జీవోని అలాగే ఉంచొచ్చుగా. రాత్రి జీవో ఇచ్చి పొద్దున ఇంప్లిమెంట్ చేసి తెల్లారే మూసేస్తారా? ఏమయ్యా, ఇదేనా మీ చదువు? ఇదేనా మీ పరిపాలన? ఈరోజు ఐఏఎస్ సమాధానం చెప్పాలండి. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వస్తే ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటండి? ఎందుకండి ట్రాన్స్పరెంట్ గా పరిపాలించాల్సిన మీరు ఇలాగా మొన్న సచివాలయంలో 1,50,000 పైచులకు ఉద్యోగాలు ఇప్పించలేదండి? ఎంతమందికి ఎంత క్వాలిఫైడ్ గా, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎగ్జాములు పెట్టి బిడ్డలు ఈ రోజు గొప్పగా గవర్నమెంట్ ఉద్యోగులతో సరి సమానంగా గొప్పటి పరిపాలన చేస్తున్నారండి ఆ బిడ్డలు కూడా వాళ్ళ అధికారాలతో చక్కగా. సో ఇటువంటి విషయాల్లో కేరళ, కర్ణాటక, బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కూడా ఆశ్చర్యపోయినాయండి. 1,20,000, 50,000 ఉద్యోగాల స్టేట్ గవర్నమెంట్ ఇలా ఇచ్చుకోవచ్చా? ఇన్ని సచివాలయాల ప్రజలకి పరిపాలన అందించడమా? ఇన్ని ఉద్యోగుల కల్పన ప్రభుత్వం ఎలా సాధ్యమైంది అంటే అసలు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం లాగండి. ఏదైతే పట్టాల్లో 2 పట్టాలు ఉన్నట్టుగా ప్రభుత్వంతో సరి సమానంగా సిమిలర్ గా పరిపాలన ఈ రోజు ప్రజలతో దగ్గరుండి సచివాలయం, సందుకు ఒక సచివాలయం అండి. సచివాలయం అంటే సాధారణంగా ఏ రైతుకి అందదు, ఏ అధికారి దగ్గరికి వాళ్ళు చేరుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో సుపరిపాలన అందించడం కోసం ఒక సైమల్టేనియస్ గా ప్రతిపాదించినటువంటి సచివాలయం, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, వీళ్ళందరి ఉద్యోగుల ఎగ్జామ్ లో ట్రాన్స్పరెంట్ గా జరిగిందండి. మీరు 16,000 ఉద్యోగాలు, దాంట్లో 500 అమ్ముకోవడం, ఈ 16,000లో సొంత సామాజిక వర్గంలో లాస్ట్ సారి ఛాన్సులు వాళ్ళకి ఎలా వచ్చినాయో అర్థం కాకపోవడం, ఏదైతే కొంత జీవో ఉందండి, ఏదైతే ట్రైబల్ స్కూళ్ళలో ట్రైబల్ టీచర్లు మాత్రమే ఉండాలని, అలా ఉండకూడదంటూ ఆర్టికల్ 14 ఆర్టికల్లో ఇంకేదో ఛాలెంజ్ చేస్తూ అక్కడక్కడ వచ్చినాయి. ఆ ప్రతిపాదన కూడా తుంగలో దొక్కి అందరినీ కూడా అక్కడ వేసేస్తున్నారండి. భాష అర్థం కాకపోవచ్చు, ఆ ఏరియాలో ఏదైతే టీచర్లకి పిల్లలకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. సో ఇలాంటివి ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఆ ఏరియాలో ఆ స్కూళ్లలో ఆ సంబంధిత టీచర్లని ఉంచాలనేది కూడా ఒక జీవో ఉందండి. ఈ రోజు పగలు ఇంప్లిమెంట్ చేసే జీవో రాత్రి మూసేయడం, రాత్రి జీవోలు తీసుకొచ్చి పొద్దున్నే పేపర్లో కనపడకుండా మార్చేయడం, జీవోలు సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా కడు సందిగ్ధం. కాబట్టి సుప్రీంకోర్టు అడుగడుగున చివాట్లు మొట్టికాయలు విధిస్తుందని తెలిసిన వేలుముద్ర రాజకీయ నాయకుల మాటలు విని, అందరూ కాదండి కొంతమంది, పాపం కొంతమంది చదువుకున్న ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు కూడా వచ్చారులేండి రాజకీయంలోకి. చదువులేని విద్యావంతులు ఏది వినరక్షరాస్యులుగా వేలుముద్ర వాళ్ళుగా మారిపోయినటువంటి ఈ రాజకీయ నాయకులు, వీళ్ళు ఈ రోజు ఐఏఎస్లను, ఐపీఎస్లని శాసిస్తూ వాళ్ళని కోర్టు బోనెక్కించడం. ఇప్పుడు ఏం చేస్తారండి? లాకప్ డెత్ ఏం జరిగిందండి? ఏ గవర్నమెంట్ చేపిస్తుందండి? ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరండి? హోమ్ మినిస్టరా? ఎవరావిడ? ఆవిడ మీకు మీ రాష్ట్రంలో గొప్ప కావచ్చు, సుప్రీంకోర్టులో ఉప్మాలో కరేపాకండి. సుప్రీంకోర్టులో ఉప్మాలో కరేపాకు, హైకోర్టులో వాళ్ళ మొహం ఏంటో మాకు తెలీదు. ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. మా ఎందుకు మాకు చెప్పాల్సింది డీజీపీ. అందుకనే హోంశాఖ మంత్రి గారు, మేము ఇలాగే ఉంటది మా చట్టం, ఏటపోతు నరికేసినోడి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తామని గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు మాట్లాడినప్పుడు పాపం చదువుకున్న విద్యావంతుడైన డీజీపీ గారు ఏమన్నారండి? లేదులేండి, బండిలో డీజిల్ అయిపోయింది, ఆ డ్రైవర్ అందుబాటులో లేడు, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా. అంటే చట్టం ఒకరికి చుట్టం కాదు. చట్టాన్ని ఈ రాజకీయ నాయకులు కంట్రోల్ చేయకూడదు, చెయ్యలేరు. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. మీరు పనిచేస్తే సుప్రీంకోర్టు ఉంటది, చివాట్లు పెట్టిద్ది అనేది దీంట్లో అంతిమ తీర్పండి. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.